హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటి అంటే పొలంలో పని చేయడానికి 5 మంది మనుషులు అయితే వచ్చారు. వాళ్ళకి మధ్యాహ్నంకి పొద్దునకి అన్నం చేసి పెట్టి కూరలు అవన్నీ చేసేసి 8:00కల్లా నేను స్కూల్కి ఎలా వెళ్తున్నాను, నా పనుల్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేసి ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆడవారు బయటికి వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఇంట్లో ఎన్ని బాధ్యతల్ని కంప్లీట్ చేసి తను ఎంత స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ బయటికి వెళ్ళి వర్క్ చేస్తుందో ఒక రెస్పెక్ట్ కోసం ఈ వీడియోలో మీరు చూస్తారు. ఫస్ట్ అయితే మేము టీ పెట్టానమాట. ఎందుకంటే టీ పడింది నేను ఏం పని చేయలేను, అందుకే ఫస్ట్ టీ పెట్టి ఒక సైడ్ ఈలోపు కట్ చేసుకుంటున్నాను టీ మరిగేలోపు. బట్ ఒక హెల్పింగ్ పార్ట్నర్ ఉంటే తన లైఫ్లో ఎంత స్ట్రెస్నైనా ఒక ఆడవారు మేనేజ్ చేసేయగలుగుతారు. హరి ఇంతకుముందు అంతగా హెల్ప్ చేసేవాడు కాదు, ఈ మధ్య చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీతో డిస్కస్ చేశాను కదండి ఫ్రెండ్స్. అయితే తను హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఎంత పనిని కూడా ఈజీగా చేసుకొని నేను స్కూల్కి వెళ్ళిపోతున్నాను. 7 కల్లా ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే 7కి షన్ను లేస్తుంది. తర్వాత ఒక 20 మినిట్స్ అలా తనని మోటివేట్ చేస్తూ చదివించడము ఇలా చేసి తర్వాత రెడీ అయిపోయేసి 7:45 7:50 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది. 7 to 7:50 టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షన్నుతో టైం స్పెండ్ చేయడానికి ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ పిల్లలు లేవక ముందే వాళ్ళ వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి చూడాలి. ఎందుకంటే తర్వాత ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీ అయిపోతారు, పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. ఎప్పుడైతే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదో అప్పుడు వారి మధ్య ఉండే లవ్ అండ్ అఫెక్షన్ అనేది తగ్గిపోతుంది అనేసి నా ఫీలింగ్. మీరేమనుకుంటారో ప్లీజ్ టు కామెంట్. ఇప్పుడైతే ఫస్ట్ మార్నింగ్కి అన్నం పచ్చడి రసం కావాలి, మధ్యాహ్నంకి గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను. అందుకే ఫస్ట్ ఇటు సైడ్ పచ్చడికి అయితే వేసేసాను పచ్చిమిరపకాయలు, టమోటాలు, కొబ్బరి ఇవన్నీ. ఈలోపు టీ మరిగిపోయాయి, అందుకు టీ ఇద్దరం కూర్చొని తాగుతాము. ఆల్మోస్ట్ ప్రతిరోజు మార్నింగ్ ఇద్దరం కూర్చొని తాగడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఎందుకంటే మళ్ళీ ఇద్దరం కూడా ఎవరి వర్క్స్లోకి వాళ్ళకి బిజీ అయిపోతాం కదా, అందుకనేసి ఈ 10 మినిట్స్ అనేది హరితో మెయిన్గా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఏంటి అంటే ఈ మధ్య ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది స్కూల్లో కూర్చొని. 24 అవర్స్ చూడండి, 24 అవర్స్ అంటున్నాను, ఆల్మోస్ట్ 10 to 12 అవర్స్ మనం స్కూల్లో స్పెండ్ చేస్తాము. ఆ 10 to 12 అవర్స్ కూడా కూర్చొనే ఉండాలి కదా, అలా ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అనేసి హరితో ఈరోజు చెప్తున్నాను. టీ అయిపోయాక ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఇంకొక వైపు రసానికి వేసాను తిరగబాత, ఇంకొక వైపు గుత్తి వంకాయకి మసాలా పెడుతున్నాను అనమాట. ఇలా ప్రతి ఆడవారు కూడా ఒకే టైంలో 2 to 3 వర్క్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే త్వరగా పనులు కంప్లీట్ అయిపోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి అనేసి. మీరు ఎలా మీ పనులను మేనేజ్ చేసుకుంటారో నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ కూడా ఈజీగా చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, గుత్తి వంకాయకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, అది హాలిడేస్లో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో చేస్తాను. బట్ స్కూల్ ఉన్నప్పుడు టమాటో, కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ధనియాల పొడి, కారం, కొద్దిగా శనక్కాయ పప్పులు అన్నీ కూడా మిక్సీకి వేసేసి వంకాయల్లో పెట్టేసి మసాలా తిరగబాత పెడతానమాట. కొద్దిగా ఆయిల్ వేసి తిరగబాత గింజలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి తిరగబాత పెట్టేసి ఈ వంకాయలన్నింటినీ కూడా అందులో వేసేస్తాను. కొద్దిసేపు నూనెలో వేయించి తర్వాత మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాను కూడా అందులో వేసేసి తర్వాత కొన్ని వాటర్ అయితే వేస్తాను. ఇలా వంకాయ ఉడికేలోపు మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటాను. బయట కసువు తోసేసి ఇలా సింపుల్గా ముగ్గు పెట్టాను ఈరోజు. ఈ మధ్య 2 days నుండి బట్టలు మడత పెట్టడానికి చాలా బద్ధకం అయితే వచ్చేసింది. బట్టలు ఎన్నైనా ఉతికేయగలుగుతాం కానీ ఈ మడత పెట్టి సర్దాలంటే మాత్రం చాలా చిరాకు నాకే కాదు చాలామంది ఆడవారికి బట్టలు సర్దడం అంటే చిరాకు. తర్వాత ఈ గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు మాత్రం ఉన్నాయి, గిన్నెలో సింకులు అంటున్నాను. నెక్స్ట్ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసి మాప్ అయితే పెడతాను. ఆల్మోస్ట్ డైలీ పెడతాను, ఇంకా ఎప్పుడైనా మంగళవారం, ఫ్రైడే మాత్రం పెట్టను. థర్స్డే నైట్ పెట్టేసుకుంటాను. నైట్
ఒక 6కి ముందే పెట్టేసుకుంటాను. ఇలా ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఎప్పుడైతే మనకి ఇల్లు నీట్గా ఉంటుందో మనకు కూడా ఒక పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. నాకు 2 పనుల బద్ధకం అన్నమాట. ఎంత వంట అయినా చేస్తాను, ఎన్ని పనులైనా చేసుకుంటాను, కానీ బట్టలు మడత పెట్టడం అలాగే గిన్నెలు తోమడం ఈ 2 అంటే చాలా చిరాకు. మీకు ఏ పనులు చిరాకు ప్లీజ్ కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే నాలాగా ఇంకా వేరే ఆడవాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారా లేకుంటే నాకు మాత్రమే ఇలా అనిపిస్తుందో నాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఫాస్ట్గా గిన్నెలు కడిగేస్తాను. ఎందుకంటే ఎక్కడ షెన్ను లేచేస్తుందో అనేసి, షెన్ను లేచేలోపు నేను కూడా రెడీ అయిపోయేసి ఉంటాను. చెప్పాను కదండి ఫ్రెండ్స్, షెన్నుతో టైం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఆ షెన్నుతోనే కదా ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి ఒక్కరు కూడా టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్లో ఏ టైంకి ఏం జరుగుతుందో తెలియదు. చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం మనందరం కూడా. కాబట్టి వీలైనంత వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఇలా ఈవినింగ్ పూలు కోసి పెట్టానమాట నిన్న. డైలీ ఈవినింగే అల్లేస్తాను, కానీ ఈ మధ్య హరితో కలిసి రీల్స్ చేస్తున్నాను కదా, అలా ఈవినింగ్ టైమ్స్ రీల్స్ ప్లాన్ చేసుకుంటున్నాను. అందుకు టైం లేదు. అందుకు మార్నింగ్ ఇప్పుడు నీళ్ళు అయితే పెట్టానమాట స్నానానికి. అవి కాగేలోపు పూలు అల్లేద్దామనేసి పూలు అల్లుతున్నాను. ఇంకైతే ఫ్రెష్ అయిపోయడమే. తర్వాత షెన్ను లేచిన తర్వాత షెన్నుని చదివించడం. ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్. మీరు ఏమేమి మార్నింగ్ చేస్తారు? మీరు మార్నింగ్ టీ తాగుతారా? ఏం తాగుతారో ప్లీజ్ కామెంట్ చేయండి. నా మార్నింగ్ రొటీన్ మీకు నచ్చితే కనుక ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉంటే వాళ్ళు కంపల్సరీ నాతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి ఐ ఆమ్ ఏ వర్కింగ్ ఉమెన్ అని. ఎందుకంటే వాళ్ళలో ఆల్మోస్ట్ ప్రౌడ్నెస్ అనేది మాటల్లోనే తెలిసిపోతుంది వర్కింగ్ ఉమెన్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై డైలీ మార్నింగ్ రొటీన్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.